మనం ఫస్ట్ ఫ్రేమ్లోకి వచ్చేసరికి స్ట్రైక్ కనుక చేసామనుకోండి, నెక్స్ట్ ఫ్రేమ్లో మనం చేసే 2 అటెంప్ట్స్లో స్కోర్ అనేది ప్రీవియస్ ఫ్రేమ్కి స్కోర్ బోర్డ్కి యాడ్ అవుతుంటుంది. అలా మనకి స్కోర్ అడ్వాంటేజ్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. ఒకవేళ మనం ప్రీవియస్ ఫ్రేమ్లో స్పేర్ కనుక చేస్తే నెక్స్ట్ ఫ్రేమ్లో ఫస్ట్ అటెంప్ట్లో మనం చేసే స్కోరు బోనస్ పాయింట్స్ కింద యాడ్ అవుతుంది. అలాగే కరెంట్ ఫ్రేమ్లో కూడా ఆ స్కోర్ బోర్డుకి యాడ్ చేస్తూ ఉంటారు. అలా స్కోర్ బోర్డు ఫైనల్గా క్యాలిక్యులేట్ చేయబడుతుంది. ఒకవేళ ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉంటే ఇక్కడ రిఫరెన్స్ కింద స్కోర్ షీట్ ఇచ్చాను. ఈ విధంగా అయితే క్యాలిక్యులేట్ చేయబడుతుంది. ఏం లేదు, అడ్వాంటేజ్ బోనస్ పాయింట్స్ యాడ్ అవడమే ఈ గేమ్లో ఉన్న మెయిన్ పాయింట్. అది కనుక అండర్స్టాండ్ చేసుకుంటే ఈ గేమ్ ఈజీగానే ఉంటుంది. నేను ఫన్ యాక్టివిటీ కింద ఆడాను కాబట్టి ఫస్ట్ అటెంప్ట్లో 84 రన్స్ స్కోర్తో సెకండ్ ప్లేస్లో ఉన్నాను. గేమ్ ఆడేసేసిన తర్వాత ఏఎంబీలో ఫుడ్ కోసం ఎక్స్ప్లోర్ చేశాను. డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. నేనైతే పంజాబ్ గ్రిల్ రెస్టారెంట్ని చూస్ చేసుకున్నాను. ఎందుకంటే అక్కడ పన్నీర్ బాగుంటుంది. పన్నీర్ లవర్స్కి అక్కడ మంచి హెవెనే అనుకోండి. అక్కడికి వచ్చేసరికి నేను బర్గర్ ప్యాటీ ఆర్డర్ ఇచ్చాను, పాలక్ ప్యాట్ చాట్ ఆర్డర్ ఇచ్చాను, వెజ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ ఇచ్చాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. యమ్మీ టేస్ట్తో తిన్న తర్వాత ఏఎంబీలో మ్యూజిక్ కన్సర్ట్ ఒకటి జరిగింది. అక్కడ షీలాకీ జాబ్ సాంగ్ అయితే వేశారు. నాకైతే మంచి ఊపు మీద మంచి డ్యాన్సే వేసాను. చూడండి ఎంత ఎనర్జీతో వేస్తున్నానో. సాంగ్స్ వింటే నాకు వచ్చే ఎనర్జీ వేరప్ప. అన్నట్టు భారత్లో ఫెడరేషన్ నేమ్ అడిగాను కదా, దాని పేరు 10 పిన్ బౌలింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. అది బెంగళూరు హెడ్ క్వార్టర్స్లో ఉంది. ఫైనల్గా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. హ్యాపీగా ఉండండి.